హాయ్ అండి. చికెన్ ఎల్లో ఫ్రై చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడ్డానికి ఇలా ఉంటుందే కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ట్రై చేసి తిన్న తర్వాత చెప్పండి ఎలా ఉందనేది. ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ ఒక పావు కిలో, పసుపు పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు సగం నిమ్మకాయలో కొంచెం తక్కువ తీసుకోండి. నిమ్మకాయ సైజు కంటే తక్కువ తీసుకోండి చింతపండు. ఇది కడిగి నానబెట్టేసుకోవాలి. గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్, లేదా 2-3 అన్నా పర్లేదు, మీ ఇష్టం అది, చిక్కదనాన్ని బట్టి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ డైరెక్ట్ వేసేసుకోండి. తిప్పేసుకోవాలి, ఇలా కలిపేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు పావు టేబుల్ స్పూన్, రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ½ టేబుల్ స్పూన్, ఇదంతా కలిపేసేయాలి. కలిపేసాను. ఇప్పుడు ఇది మంట సిమ్లో పెట్టి తగ్గించుకొని సిమ్లో 5 నిమిషాలు తర్వాత ఓపెన్ చేస్తాను. నీళ్ళు ఊరాయి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసాను. ఈ నీళ్ళు ఊరేస్తారా, ఈ చికెన్తో ఈ నీళ్ళతోనే ఒక 10 నిమిషాలు మొత్తం టోటల్ ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. మొత్తం 5 మినిట్స్ తర్వాత 10 నిమిషాలు, మొత్తం ఇంతకుముందు 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాలు అయింది. ఇలా చికెన్ కొంచెం గట్టి పడిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఇందులో పోయాలి. నానబెట్టుకున్న చింతపండు రసం, ఎక్స్ట్రా వాటర్, పిండి వేస్తాం కాబట్టి కొంచెం చిక్కబడుతుంది, కాబట్టి ఒక 2 కప్పులు నీళ్ళు పోసేసుకోవాలి. చింతపండు రసం 1 కప్పు, మామూలు వాటర్ 1 కప్పు. ఇప్పుడు ఈ రసాన్ని ఇది బాగా మసలనివ్వాలి. ఇప్పుడు ఫుల్ మంట పెట్టేసుకోవాలి మనం. అప్పుడు ఇది నీళ్ళు మసిలిన తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. మసులుతుంది కదా నీళ్ళు. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. గోధుమ పిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 లేదా 2 లేదా 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత. ఇప్పుడు గోధుమ పిండిని ఇందులో కలుపుకోవాలి. ఇది వేయగానే చిక్కబడుతుంది. కలుపుకోవాలి. చూడ్డానికి కారం ఏందబ్బా కారం లేదు, ఏమీ లేదు, టేస్ట్ ఎలా ఉంటుంది కారం లేకుండా అని భయపడొద్దు. ఒక్కసారి దీని రుచి చూసారనుకోండి, అసలు మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. చాలా బాగుంటుంది. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. చికెన్ ఎల్లో ఫ్రై బంద్ చేసేసాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. రసం నీళ్ళు ఉన్నాయనుకోండి, కొంచెం ఫుల్గా ఒక 2 నిమిషాలు పెట్టారంటే ఆ నీళ్ళంతా ఇంకిపోతుంది. చికెన్ ఎల్లో ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీరే చూస్తారు. సింపుల్గా, చాలా సింపుల్గా బాగుంటుంది. ఇది మాత్రం చపాతీలోకి, రోటీలోకి, రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.